నమస్తే నేను లక్ష్మణ్. చరిత్రలో అంటే పురాణాల్లో చూసుకుంటే శకుని పాత్ర మీకు గుర్తే ఉంటుంది. శకుని పక్కన వాళ్ళని ఏ విధంగా మిస్ప్రైజ్ చేసి తన ఆధీనంలో తెచ్చుకొని సలహాలు సూచనలు ఇస్తూ ఏ విధంగా సర్వనాశనం చేశారో మనం భారతంలో చూసాం. అదేవిధంగా ఏపీలో కూడా శకుని పాత్రలు లేకుండా లేవు. 2019-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డికి శకునిగా విజయసాయిరెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన విశాఖ నుంచి రాయలసీమ వరకు ఉన్న భూములు మొత్తం, ప్రభుత్వ భూములు మొత్తం రాయించుకున్నారు. లిక్కర్ స్కామ్ చేశాడు. అల్లుళ్ళు పేరుతో కాకినాడ పోర్ట్లో వాటాలు కలిశాడు. ఆ విధంగా ఆయన అక్రమ సామ్రాజ్యాన్ని వేల కోట్లుగా మరల్చుకొని ఆయన చేసిన అంతా ఎంత అవినీతి కాదు. ఇప్పుడు ఇంకొక శకుని పాత్ర కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయనే ప్రకటిత మేధావి, కాంగ్రెస్ వాది, టీడీపీ ద్వేషి, అదే ఏపీ సర్వనాశనానికి అభిలాషి. ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్. ఈయన ప్రకటిత మేధావి. ఇప్పుడు జనసేన వైపు జనసేనాది డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పైన పడింది. ఉండవల్లి చూపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పడింది. ఆయనకి ఉచిత సలహాలు ఇవ్వటం, ఆయనకి లేఖలు రాయటం, ఆయన మీద ప్రేమ చూపించటం. మీరే ఆంధ్రప్రదేశ్కి సేనాని, మీరు ఏదైతే అసంబద్ధంగా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు నవ్యాంధ్రకి ఘోర అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని, ఏదైతే విభజన వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే మీరే మాకు దిక్చూసిలా సైనికుల్లా కనిపిస్తున్నారు, మీరు మోదీతో బాగుంటారు, మీరు వాటిని తీసుకురండి. దాదాపు 74,542 కోట్లు మనకి ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉంది కేంద్రం నుంచి మీరు తీసుకురాగలరు అని చెప్పి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి రోజు లేఖలు రాసుకుంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటూ ఆయనకి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఒక ఉచిత సలహాదారుడిగా మారాడు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఎక్కడున్నారు? విభజన అసంబద్ధంగా జరుగుతుంది, ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది, తాగునీటి సాగునీటి సమస్యలు తలెత్తుతాయి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యుత్ సమస్యలు తలెత్తుతాయి, అక్కడ ఇక్కడ ఉన్న ఉద్యోగులకి ఇబ్బంది పడతారు, అన్ని విధాలుగా ఏపీ నష్టపోతుందని చెప్పి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా, అంటే సెంట్రల్ నుంచి ఎవరు వచ్చినా మీరు ట్రాన్స్లేటర్గా ఉంటారు కదా, ఉన్నప్పుడు అదే ట్రాన్స్లేషన్స్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా, చెప్పి ఒప్పించవచ్చు కదా, రాష్ట్ర విభజన ఆపొచ్చు కదా. స్వార్థ రాజకీయాల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టిన నీచమైన వ్యక్తులు మీరు. ఆ వ్యక్తులకి మీరు సహకరించిన వ్యక్తులు మీరు. గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డితో అంటగాగి, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మీరు సపోర్ట్ చేస్తూ ఆయనకి మద్దతు ప్రకటిస్తూ మీరు చేసిన రాజకీయాలు అన్నీ చూశారు. ఇప్పుడు ఉచిత సలహాదారుడిగా, జనసేనకే సలహాదారుడిగా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సలహాదారుడిగా మీరు నటిస్తున్న మీ స్కెచ్ ఇక్కడ పారవు. పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ దేనికి స్పందించడు. మీరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కపట నాటకాలు, కపట రాజకీయాలు వేసినా ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి తెలిసిపోతుంది. అందుకే ఆయన స్పందించకుండా చూసి అట్లా మిన్నుకుండిపోతారు. అయితే రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీరు ఆడిన డ్రామాలు అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీ ప్రకటన మేధావి యొక్క ఆలోచనలు ఇప్పటికైనా ఆపితే చాలా మంచిది. ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడతారు? మీరు ఒక్క విషయమైనా మాట్లాడారా? రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అక్కడున్న ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, విశాఖ భూములు విభజించుకొని పంచుకొని మరి అమ్ముకుంటుంటే మీరు ఎక్కడున్నారు? అయితే ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు. ప్రత్యేక హోదా ఎవరిస్తానన్నారండి? కాంగ్రెస్ ఇస్తా అని చెప్పింది. అది బీజేపీ నుంచి సాధించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే, ప్రత్యేక హోదా కన్నా నిధులు, ఏపీకి నిధులు ముఖ్యం. ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆరోగ్యం, అన్నింటి మౌలిక వసతులకు సంబంధించిన మౌలిక రంగాల మీద కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన 74,000 కోట్లు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోలవరం కంప్లీట్ కావాలన్నా, అమరావతి పూర్తి కావాలన్నా, ప్రతి ఒక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిందే. అది మీరు చెప్తే జరిగేది కాదు, మీరు సలహా ఇస్తేనే పాటించేది కాదు. అందరికీ ఆలోచనలు ఉన్నాయి. అందరూ కేంద్రం నుంచి ఎలా నిధులు తీసుకురావాలో ఒక ఆలోచన ఉంది. దాంట్లో మీ సలహాలు, సూచనలు, ఉచితాలు ఎవరికీ అవసరం లేదు ఉండవల్లి గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మార్గదర్శకమైన ఈనాడు మీద మీరు చిమ్మిన విషయం ఇప్పటికి కూడా అది నిరూపితం కాలేదు. ఎటువంటి ఆధారం లేకుండా మీరు చేసిన ఈ ఆలోచనలు, ఆరోపణలు, కోర్టు కేసులు ఈనాడిని, మార్గదర్శిని
ఒక్క విటుకు కూడా మీరు కదిలించలేకపోయారు. ఎందుకంటే మార్గదర్శి కస్టమర్సే, మాకేం ఫ్రాడ్ జరగలేదు, మాకేం ఇబ్బంది లేదు, డిపాజిటర్గా ఉన్న మేము మార్గదర్శి నుంచి ఎటువంటి ఇబ్బంది పడలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. మీరు వేసిన కేసుకి సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలు ఎన్ని చేసినా కానీ మార్గదర్శి మీద ఇంత మచ్చ కూడా వేయలేకపోయారు. అది మీ ప్రకటిత మేధావితనం. మీరు ఆరోపణలు, మీకు నచ్చిన వాళ్ళపైన కేసులు, మీ ఆలోచన ప్రకారం రాష్ట్రం నడవాలి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఏది చెప్తే అది వింటారు, నేను ఏది రాస్తే అది మాట్లాడతారని చెప్పి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేసేసారు. ఆయన పార్టీ రేపో ఎల్లుండో భూస్థాపితం కాబోతుంది. మళ్ళీ మీరు తయారయ్యారు. ఎందుకు? టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శిస్తూ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మీరు కాంగ్రెస్ వాది కాబట్టి సెంట్రల్లో ఉన్న బీజేపీని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి, దాన్ని పవన్ కళ్యాణ్ని అస్త్రంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎలా సర్వనాశనం చేయాలి ఆయన పార్టీని అని చెప్పి మీ కుటిల రాజకీయ నీతి, దుర్ధర్ నీతి అందరికీ అర్థమవుతుంది. ఉండవల్లి గారు ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు గారి జనసేన పార్టీకి ఉచిత సలహాదారుడు యొక్క అవసరం లేదు. అలాంటి ఉద్యోగాలు మీరేం చేయాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో ఉన్న మేధావులు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సూచనలు ఎప్పుడు ఎలా పాటించి ముందుకు వెళ్ళాలి, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఉందో మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నిధులు తీసుకొచ్చి, ఏ విధంగా అమరావతిని అయితే ఆంధ్రప్రదేశ్ అయితే సర్వతోముఖ అభివృద్ధిగా ఏ విధంగా నిధులు తీసుకొచ్చి వెచ్చించాలో వాళ్ళకి తెలుసు. అందుకనే మీ శకుని పాత్ర అందరికీ అర్థమవుతుంది. ఉండవల్లి గారు ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకొని మీ ఉచిత సలహాలు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.